రైమ్ ఆర్గానిక్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఒకటి, ఇది షాద్నగర్లో ఉందండి, 1990 నుంచి ఉంది. అలాగే వెంకటేశ్వర పెస్టిసైడ్స్ అండ్ ఎలైడ్ కెమికల్స్ అని ఉంది. ఈ మేనేజింగ్ డైరెక్టర్ రాజమహేందర్ రెడ్డి గారు అనేది ఆయన ప్రెసిడెంట్ అండి దీనికి, ఫార్ములేషన్ యూనిట్కి. అలాగే ఆల్ ఇండియా దానికి సెక్రటరీగా చేస్తున్నాడు. 1990 నుంచి ప్రోడక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ 60 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ మార్కెట్లో క్వాలిటీ వైజ్గా ఒక రైతు కుటుంబంలోంచి వచ్చి క్వాలిటీగా చేయాలనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాయండి. ఇప్పటికీ 40 కోట్ల టర్నోవర్ దాకా వచ్చారు. ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ 2 కంపెనీల మీద ఒక 300 కుటుంబాలని పోషిస్తున్నాడు ఎండి గారు. అలాగే కాన్సెప్ట్ ఏంటంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది, అలాగే రైతే వెన్నెముక అని చెప్తారు ప్రతి ఒక్కళ్ళు. కానీ ప్రోడక్ట్ చూసి వాడిన తర్వాత రెస్పాన్స్ అనేది తిరిగి రిపీట్గా వస్తుంది. అలాగే మా సేల్స్ కూడా ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అలాగే మెయిన్ ప్రోడక్ట్స్ చిల్లీస్ మీద ఉందండి, కాటన్ మీద ఉంది, ప్యాడీ మీద ఉంది, మ్యాంగో మీద ఉంది. ఆల్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా అన్నీ క్వాలిటీ వైజ్గా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 యూనిట్లలో చేసి, ఇది ఒక యూనిట్ ఒకటి మహబూబ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంది. ఇంకొకటి వచ్చి కంపెనీ వచ్చి షాద్ నగర్ దగ్గర బూర్గులా అనే విలేజ్ దగ్గర ఒకటి ఉందండి. ఇది 1990 నుంచి మార్కెట్లో చేస్తూ మొన్నటి వరకు ఫార్ములేషన్ యూనిట్స్కి ఒక 10 మందికి ఫార్ములేషన్ చేస్తూ మార్కెటింగ్కి ఇయర్ బై ఇయర్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నామండి. ఒకసారి ప్రోడక్ట్ వాడిన తర్వాత రైతు దగ్గర నుంచి రిపీట్గా మాకు ఆర్డర్స్ వస్తూ ఇంక్రీజ్ అవుతూ ఉంది. మేము ఎక్కడ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అనేది సమస్య లేదండి. ఎట్టి పరిస్థితుల్లో నాకు అవసరం లేదు, అలాంటి బిజినెస్ నాకు అవసరం లేదు. నేను స్టాండర్డ్గా నేను చేస్తాను, ఎంతైనా కానివ్వండి. నాకు ప్రెస్టేజ్ క్వశ్చన్, నాకు క్వాలిటీలో మాత్రం నేను కాంప్రమైజ్ అనేది నా జీవితంలో నేను చెయ్యను. ఎవరన్నా వచ్చి ఛాలెంజ్ చేసినా కూడా నేను దానికి నిలబడి ఉంటానని చెప్పి నిలబడుతూ అలాగే చేస్తూ ఇంకా ముందు కూడా అలాగే ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలాగే స్టాఫ్ని మెయింటైన్ చేయడం కానీ, అలాగే ఎంప్లాయీస్ని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తూ ఆయన ఎప్పుడు ఈగోగా ఫీలింగ్ అవ్వడండి. థ్యాంక్ యూ.